అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ 9th యూనిట్ 10th క్లాస్లో 9th యూనిట్ లాస్ట్ సమ్ అందులో. ఓకే, ఈ సమ్ని ఏంటి అనేది నీట్గా ఈ వీడియోలో చూద్దాం. ఓకే, అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి ఇందులో చెప్పేది ఏంటంటే ఒక టవర్ ఉంది, టవర్ వైపుగా వస్తున్నట్టు ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు మీద ఒక కారు వస్తున్నట్టయితే ఆ రోడ్డుతో ఈ కారుని ఒక వ్యక్తి మీద నుండి చూసినప్పుడు కొంత యాంగిల్తో ఒక వ్యక్తిని చూస్తున్నాడు, ఒక వ్యక్తి చూస్తున్నాడు కార్ని. ఫస్ట్ చూసేటప్పుడు 30 degrees యాంగిల్ చేసింది, తర్వాత కొద్ది దూరం వచ్చినప్పుడు యాంగిల్ 60 degrees చేసింది. ఓకేనా, చేస్తుంది. అయితే 6 seconds తర్వాత చూసాడట, 6 seconds తర్వాత చూసినట్టయితే 60 degrees యాంగిల్ చేస్తుందని చెప్పాడు. అయితే ఇక్కడ 30 degrees కదండి, మరి వచ్చే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వచ్చేటప్పటికి. ఇప్పుడు చూసిన ద స్టాండింగ్ హైవే, ద స్ట్రైట్ హైవే లీడ్స్ టు ద ఫూట్ ఆఫ్ ద టవర్, టవర్ వైపు వస్తుంది. ఏ మ్యాన్ స్టాండింగ్ అట్ ద టాప్ ఆఫ్ ద టవర్, టవర్ మీద ఉన్నాడు, టవర్ మీద నుండి చూస్తున్నాడు, టవర్ మీద నుండి కింద కార్ని చూస్తున్నాడు అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషనే కదా అంటారు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇక్కడ కదండి 30 degrees, మరి ఎక్కడ ఎందుకు రాశారు అంటే మీకు ఆల్రెడీ ఒక విషయం తెలుసు, రెండు ప్యారలల్ లైన్స్ని టచ్ అయ్యే లైన్ని ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. ట్రాన్స్వర్సల్ లైన్తో ఇక్కడ 30 degrees యాంగిల్ చేసిందంటే యువతల వైపు ఇది 30 degrees యాంగిల్ చేస్తుంది. ఇవి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. ఇప్పుడు చూడండి, ఈ లైన్ ఉంది, ఈ లైన్ ఉంది. ఇప్పుడు సపోజ్ మీరు చూసినట్టయితే 2 lines ఉన్నాయి. సపోజ్ ఇలా ఉందనుకోండి, ఈ రెండు ప్యారలల్ లైన్స్ అయితే ఇక్కడ 30 degrees చేసింది అనుకోండి, ఇక్కడ కూడా 30 degrees చేస్తుంది, ఇది కూడా 30 ఉంటుంది. ఆ రూల్ ప్రకారం ఇటువైపు 30 ఉంటే ఇటువైపు కూడా 30. ఓకే, ఇటువైపు 60 ఉంది కాబట్టి ఇటువైపు 60, ఇదిలా రాయడం జరిగింది వచ్చి. ఓకేనా, మీకు అర్థమైందేమో అనుకుంటున్నాను ఇది. ఓకే, ఇప్పుడు వచ్చి చూసినట్టయితే అందుకే యాంగిల్స్ కింద అలా రాయడం జరిగింది. ఇప్పుడు వచ్చి చూస్తే ఇక్కడ 6 seconds ఈ డిస్టెన్స్ ఎంత కవర్ చేసింది అనమాట వచ్చి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే ఫస్ట్ ఏబిడి అనే ట్రయాంగిల్ తీసుకుంటాను. ఏబిడి అనే ట్రయాంగిల్ తీసుకొని ఏబి ఫైండ్ చేస్తాను. తర్వాత ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకుంటాను, తీసుకొని అందులో బీసీ ఫైండ్ చేస్తాను. ఇప్పుడు వచ్చి రెండింటికి కూడా ఏబి ఒకటే కదా, ఆ ట్రయాంగిల్ ఏబి ఉంది, ఈ ట్రయాంగిల్ ఏబి ఉంది కాబట్టి ఈ రెండు ఏబిలు ఈక్వల్ చేస్తాను. అయితే ఆడు ఏమంటున్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడ 6 seconds పట్టింది కదా, సి దగ్గర నుంచి బికి రావడానికి ఎన్ని సెకండ్స్ పడుతుందో చెప్పండి అని అడుగుతున్నాడు. సి దగ్గర నుంచి బికి రావడానికి ఎంత టైం పడుతుందో చెప్పండి అని అడిగేసి అమ్మచ్చు. ఓకే, చెప్దాం చాలా నీట్గా. ఏబిడి ఈజ్ ఏ ట్రయాంగిల్, ఏబిడి ఈజ్ ఏ ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనకి వచ్చి ఇక్కడ 30 degrees ఆపోజిట్ లో ఉన్న ఈ సైడ్, ఆపోజిట్ సైడ్ 30 degrees కి అడ్జసెంట్ పక్కగా ఉన్నటువంటి ఈ సైడ్ ని అడ్జసెంట్ సైడ్ అంటాం. ఓకే, ఇది అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ వచ్చేమోని 90 degrees ఆపోజిట్ లో ఉన్న ఈ సైడ్ హైపోటెనస్. ఓకే, క్లియర్, ఇది మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను టాన్ థీటా తీసుకుంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, టాన్ థీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. థీటా ఎంత? 30 degrees. ఆపోజిట్ సైడ్ ఏబి, 30కి ఆపోజిట్ సైడ్ ఏబి బై అడ్జసెంట్ సైడ్ బిడి, ఇప్పుడు వచ్చి tan 30 1/√3 ఈక్వల్స్ టు ఏబి బై బిడి. ఓకే, ఈ టూ ఫ్రాక్షన్ ఉంటే మధ్యలో ఈక్వల్ టు ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. కాబట్టి 1 into బిడి ఏబి ఇంటూ √3 రాద్దాం ముందు. ఏబి ఇంటూ √3 ఈక్వల్స్ టు బిడి 1 బిడి. అంటే ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసిన తర్వాత మళ్ళీ ఈక్వల్ టు రాసి మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఈ రెండింటిలో ఏదైనా ఫస్ట్ మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ ఏబిని అవతలకి షిఫ్ట్ చేసేద్దాం. ఈ √3ని అవతలకి షిఫ్ట్ చేసేద్దాం. ఏబి వస్తుంది, అప్పుడు ఏబి ఈక్వల్స్ టు బిడి బై √3. ఎందుకంటే ఇది ఇంటూలో ఉంది కాబట్టి అవతలకి వెళ్తే డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఇంకో ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్.
రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ కూడా సేమ్ tan θ తీసుకుందాము. ఇది అపోజిట్ సైడ్, ఇది adjacent సైడ్. tan θ ఈక్వల్స్ టు అపోజిట్ సైడ్ బై adjacent side. adjacent side. θ ఎంత 60 degrees. tan 60 degrees equals to opposite side AB by adjacent side BC. ఇప్పుడు వచ్చి tan 30 √3. √3 equals to AB by BC. AB by BC. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ BC వదిలేపు తీసుకొచ్చేస్తే BC √3 equals to AB. ఓకేనా, ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ AB, ఇది జాగ్రత్త చూడండి, ఇది ABA, ఇది ABA. కాబట్టి ఈ రెండు కూడా ఏమవుతాయి ఈక్వల్స్ టు 1 ఈక్వల్స్ టు 2, ఎందుకంటే రెండు ABలే కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే BD by √3 ఈక్వల్స్ టు BC √3. ఈ √3 డివైడెడ్ బైలో ఉంది, అంటే డివైడ్ చేస్తుంది, అవతల వెళ్తే ఇంటూ చేస్తుంది. కాబట్టి BD ఈక్వల్స్ టు BC √3 స్క్వేర్, అంతే కదా. ఇది డివైడ్ చేసింది, అవతల పెడితే ఇంటూ, అంటే √3 ఇంటూ √3 స్క్వేర్. ఓకే, క్లియర్. ఇప్పుడు వచ్చేటప్పటికి అసలు BD అంటే ఏంటి? BD అంటే ఏంటి? BD అంటే BC ప్లస్ CD. BC ప్లస్ CD ఈక్వల్స్ టు 3BC, అంతే కదా. ఇక్కడ 3 ఉంది, 3BC. ఇప్పుడు ఈ BC అవతల పట్టుకెళ్తే CD వస్తుంది. 3BC మైనస్ BC. అప్పుడు CD ఈక్వల్స్ టు 3BCలోంచి BC తీసేస్తే 2BC. ఇప్పుడు వచ్చేటప్పటికి డిస్టెన్స్ వచ్చింది మనకి, అంటే అర్థం ఏంటంటే జాగ్రత్తగా చూసినట్టయితే CD by 2 ఈక్వల్స్ టు BC. అంటే CDలో సగము BC, అంతే కదా. CDలో సగము BC అంటే CDని D దగ్గర నుంచి C రావడానికి ఎన్ని సెకండ్స్ పట్టింది? 6 సెకండ్స్ పట్టింది. మరి CDలో సగం కదా అంటున్నాడు BC, అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత పడుతుంది? 3 సెకండ్స్, అంతే కదా. 3 సెకండ్స్. ఎందుకంటే ఆడు D దగ్గర నుంచి C రావడానికి, అంటే DC ట్రావెల్ చేయడానికి 6 సెకండ్స్ పట్టింది. ఇక్కడ BC అనేది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుందంటే CDలో సగం అన్నాడు. CD ఎన్ని సెకండ్స్? CD అనేది 6 సెకండ్స్, అంటే దాన్ని ఆఫ్ చేస్తే సరిపోతుంది, అంటే BC. అంటే అప్పుడు మనకి ఏమొస్తుంది దాన్ని? ఓకే, BC ఈక్వల్స్ టు క్యాన్సిల్ చేసినట్టయితే 3 సెకండ్స్ పడుతుంది. 3 సెకండ్స్ పడుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఓకే, సమ్ నేను మీకు అర్థమయ్యేలా చెప్పగలిగాను అనుకున్నట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే, మీరు ప్లేలిస్ట్ వెళ్ళి ఇప్పటి వరకు చెప్పిన ట్రయాంగిల్స్, ట్రిగ్నోమెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ సమ్స్ని చూడండి. ఖచ్చితంగా చాలా ఫాస్ట్గానే నేను వీడియోస్ చేస్తాను మీకు. ప్రతిదీ మీకు ఎగ్జామ్కి వెళ్ళక ముందే, అంటే జనవరి ఎండింగ్ కల్లా మీకు ప్రతి యూనిట్ కూడా మీకు వచ్చేస్తుంది. ప్రతి సమ్ని నీట్గా చెక్ చేసుకొని 1-2 సార్లు చూడండి. మీకు డౌట్ వస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అంతకన్నా ఈజీగా మీకు సమ్ చేసి ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.